ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నాడు. అందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించేటువంటి కీర్తన 147. ముందుగా మనం ఈ కీర్తనలో మొదటి 5 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుణ్ణి స్తుతించడానికి కారణాలు, రీజన్స్ టు ప్రైజ్ గాడ్. మన అనుదిన జీవితంలో దేవుణ్ణి ఆరాధించడానికి లేక దేవుణ్ణి స్తుతించడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నట్లు ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పటికీ వారిని పునరుద్ధరించడానికి దేవుడు ఎంతో గొప్ప కృప చూపినాడు. చెరలో ఉన్న వారిని దేవుడు వారిని పునరుద్ధరించినందుకు కీర్తనకారులు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు ఈ కీర్తన తెలియజేస్తుంది. శిథిలమైనటువంటి యెరూషలేము నగరాన్ని ఆయన పునర్నిర్మిస్తాడు. చెల్లాచెదరుగా ఉన్నటువంటి ప్రజలను ఆయన సమీకరిస్తాడు. గాయపడినటువంటి హృదయాల్ని స్వస్థపరుస్తాడు. సర్వశక్తివంతుడైన దేవుడు ప్రకృతిని మరియు సమస్త సృష్టిని పరిపాలించడమే కాకుండా బలహీనల పట్ల ఆయన శ్రద్ధ వహిస్తాడు. తన ప్రజలకు సమాధానాన్ని, శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తాడు. వీటన్నిటిని గుర్తించుకున్నప్పుడు స్తుతి సముచితమైన మరియు అందమైన ప్రతిస్పందనగా మారుతుంది. ఇన్ని గొప్ప మేలులు కార్యాలు దేవుడు చేస్తున్నప్పుడు దేవుని స్తుతించడం ఒప్పిదమని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యంపై ఆధారపడి జీవించడము మరియు ఆయన ప్రేమను, ఆయన కృపను మనం గ్రహించి ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఆయన కృపపై నమ్మకం ఉంచడము మన అనుదిన జీవితంలో ఒక గొప్ప దీవెనకరంగా ఉంటుంది అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాల్ని నిరంతరం ఆయన శ్రద్ధ వహించి కాపాడుతున్నటువంటి దేవుడై ఉన్నందుకు దేవుని మనం స్తుతించాలి. మన వ్యక్తిగత జీవితంలో మనం వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు దేవుడు మనకు జరిగిస్తూ కాపాడుతున్నాడు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి అనేది దేవుడు మనకు ఈ కీర్తన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుని స్తుతించడానికి మన అనుదిన జీవితంలో ఎన్నో కారణాలు మనం కనుగొనగలుగుతూ ఉంటాం. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ఆరాధించాలనేది కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనిస్తే 10-11 వచనాల్లో దేవుడు నరుల యొక్క బలమునందు, శక్తివంతుల యందు లేదా విజయాలు సాధించిన వారి యందు ఆయన సంతోషించడు. కానీ ఎవరైతే ఆయన కృప కోసం కనిపెడతారో వారిని బట్టి ఆయన ఆనందిస్తాడనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందిస్తాడు అనేది దేవుని వాక్యం మనం చదువుతున్నాం. కాబట్టి మనము నిజంగా దేవుని యొక్క ప్రేమను గుర్తిస్తూ ఆయన యొక్క సహాయాన్ని మనం అనుభవిస్తూ ఆయన స్తుతించాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనిషి యొక్క బయటి రూపాన్ని, బాహ్య రూపాన్ని చూడడు, కానీ ఆయన హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో ఎంతగా దేవునిపై మనం ఆనుకొని జీవిస్తున్నామో దేవుడు ఆయన గమనిస్తాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందరినీ ఆయన తన యొద్దకు రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన వెతకమని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మనం వినయపూర్వకమైన హృదయంతో దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ఆయన సంప్రదించి ఆయన ప్రేమను వెతికినట్లయితే దేవుడు మనల్ని నిరంతరము ఆయన కృపలో ఇంకా వర్ధిల్ల చేస్తాడు అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. 13-14 వచనాలు మనం ఆలోచిస్తే దేవుడు తన ప్రజలను భద్రత, శాంతి మరియు సమృద్ధితో దీవిస్తాడు. వారికి అంత గొప్ప కృప దేవుడు అందిస్తాడనేది లేఖనం తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనల్ని కంటికి కనిపించని విధంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అలాగే మన హృదయాల్లో స్పష్టంగా కనిపించే విధంగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం ఊహించని విధంగా దేవుని కృప మనం పొందగలుగుతాం, దేవుని కార్యాల్ని మనం అనుభవిస్తామనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి
మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క మార్గంలో సాగుతూ దేవుని యొక్క నిత్య రాజ్యంలో చేరేంత వరకు క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి వచ్చినప్పుడు ఆయన వాగ్దానాలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చబడతాయనేటువంటి ఆ నమ్మకంతో మనం ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపను మనపై ఎలా కుమ్మరించాడో మనం ఆలోచిస్తూ దేవునికి కృతజ్ఞత తెలియచేయాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నిరంతరము తన కృపలో మనల్ని భద్రపరుస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ రక్షణను, భద్రతను, కాపుదలను, పోషణను దేవుడు మనకు అందించి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల క్రింద కాపాడినందుకై మనం దేవుని స్తుతించాలి అనేది దేవుడు మనకు ఈ కీర్తన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయన. మన జీవితంలో ప్రతి పరిస్థితిని పునరుద్ధరించగలిగినటువంటి శక్తివంతుడు ఆయన. కాబట్టి మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించే వారంగా ఉండాలి అనేది ఈ కీర్తన మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆయన కృపచేత మనల్ని దేవుడు నడిపిస్తుండగా, పునరుద్ధరిస్తుండగా మనం ఇంకా ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయన కృపలో మనం వర్ధిల్లుతూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకి కీర్తన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన అనుదినము దేవుణ్ణి ఇంకా తెలుసుకొని ఆయన కార్యాలు గుర్తించి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించే విధంగా దేవుడు మనం నడిపించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, నీ కృప చేత మమ్మలను పునరుద్ధరించావు, నీకు వందనాలు. నీ యందు మా నిరీక్షణ ఉంచుటకు మాకు సహాయం చేయండి. ఈరోజు ప్రభా, నీ స్థిరమైన ప్రేమను మేము తలంచుకొని నిన్ను స్తుతించినట్లుగా నీ యందు ఇంకా మేము నాయన కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా మాకు సహాయం చేయమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీకు అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.